Hello everyone, welcome to our channel Day Before JNTU Exams. Today we are going to continue with cloud computing playlist. In that we are in a second unit and now I'm going to discuss about history of cloud computing. Before emerging the cloud computing rakamundu, there was client or a server computing, which is basically a centralized storage in which all the software applications, all the data and all the controls or resides on the server side. అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు క్లయింట్ అయినా సర్వర్ అయినా ఏ కంప్యూటేషన్స్ చేసినా కానీ అదంతా సెంట్రలైజ్డ్ వేలో సర్వర్లో స్టోర్ అయి ఉండేది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ సైడ్ క్యాలిక్యులేషన్స్ అయినా సర్వర్లోనే ఉంటాయి అండ్ క్లయింట్ క్యాలిక్యులేట్ చేసినవి కూడా సర్వర్లోనే స్టోర్ అయ్యేవి. సో ఇఫ్ ఎ సింగిల్ యూజర్ వాంట్స్ టు యాక్సెస్ స్పెసిఫిక్ డేటా ఆర్ రన్ ఎ ప్రోగ్రామ్, అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఒక సింగిల్ యూజర్ నేను యాక్సెస్ చేయాలనుకుంటే ఒక డేటా లేకపోతే ఒక డేటాని యాక్సెస్ చేద్దాం అనుకున్నా లేదంటే ఒక ప్రోగ్రామ్ రన్ చేద్దాం అనుకున్నా, హీ ఆర్ షీ నీడ్ టు కనెక్ట్ విత్ ద సర్వర్. ఫస్ట్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అండ్ దెన్ గెయిన్ అప్రోప్రియేట్ యాక్సెస్. సో నేను ఒకవేళ కాన్ఫిడెన్షియల్ డేటాని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా బట్ నాకు అథెంటికేషన్ లేదు, నేను యాక్సెస్ చేయలేను. సో అట్లాంటి కేసులో నాకేమవుతుంది, యాక్సెస్ డినై అయిపోతుంది. సో ఒకవేళ నేను ఒక కాన్ఫిడెన్షియల్ డేటాని యాక్సెస్ చేసే అథెంటికేట్ పర్సన్ అయితే నాకు అప్రూవ్ అవుతుంది అండ్ దెన్ హీ ఆర్ షీ కెన్ డూ హీజ్ ఆర్ హర్ బిజినెస్. సో అప్పుడే వాళ్ళ బిజినెస్ని కంటిన్యూ చేయగలుగుతారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇమాజిన్ చేయండి, ఒక క్యాప్జెమినై లాంటి కంపెనీలో లేదంటే నార్మల్గా ఐటీ కంపెనీస్లో 3 lakhs 4 lakhs ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ప్రతిసారి డేటాని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిసారి వాళ్ళ సర్వర్కి పర్మిషన్ అడగాలి అండ్ దానికి అప్రూవల్ తీసుకోవాలి, తర్వాతనే వాళ్ళ బిజినెస్ని కంటిన్యూ చేయాలి. హౌ హార్డ్ ఇట్ ఈస్. సో అందుకని దాని తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కేమ్ ఇన్ టు అ పిక్చర్. సో దాని తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ వచ్చింది, where all the computers are networked together and share the resources when needed. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్లో ఏమైంది, ఆ సర్వర్ లేకుండా డైరెక్ట్ అన్ని కంప్యూటర్స్ ఒకదానితోనొకటి కనెక్ట్ అయిపోయినాయి. ఒక కంపెనీలో ఉండే కంప్యూటర్స్ అన్ని ఒకదానితో ఒకటి నెట్వర్క్తో కనెక్ట్ అయిపోయినాయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. సో వేర్ ఆల్ ద కంప్యూటర్స్ ఆర్ నెట్వర్క్ టుగెదర్ అండ్ షేర్ ద రిసోర్సెస్ వెన్ దర్ నీడెడ్. సో వాళ్ళకి కావాల్సినప్పుడు రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అబోవ్ కంప్యూటింగ్ దర్ వాజ్ ఎమర్జ్డ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ దట్ లాటర్ ఇంప్లిమెంటెడ్. సో దీని మీదనే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వచ్చింది. సో క్లౌడ్ కంప్యూటింగ్ కి బేస్ ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. సో ఇట్ అరౌండ్ ఇన్ 1961 జాన్ McCarthy suggested in a speechలో ఏం చెప్పాడు, at MIT that computing can be sold. అంటే కంప్యూటర్ కాదు, కంప్యూటింగ్స్ అంటే మనం చేసిన ప్రోగ్రామ్స్ అని ఇట్లాంటివి సోల్డ్ అమ్మొచ్చు, లైక్ ఏ యూటిలిటీ, అవసరం ఉంటే అమ్మొచ్చు, జస్ట్ లైక్ ఏ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఎట్లయితే సెల్ చేస్తున్నామో సో అట్లనే మనం కంప్యూటింగ్స్ని కూడా మనం సెల్ చేయొచ్చు అని ఇతను ఎప్పుడో జాన్ అనే వ్యక్తి ఎప్పుడో 1961లోనే చెప్పాడంట. బట్ ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ ఐడియా, అది ఒక బ్రిలియంట్ ఐడియా. బట్ లైక్ ఆల్ ది బ్రిలియంట్ ఐడియాస్, అన్ని బ్రిలియంట్ ఐడియాస్ లాగానే ఇట్ వాజ్ అహెడ్ ఇఫ్ ఇట్స్ టైమ్. సో ఏ టైం వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. సో యాజ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ కొన్ని డికేడ్స్ అయిపోయిన తర్వాత డిస్పైట్ ఇంట్రెస్ట్ ఇన్ ద మోడల్ ద టెక్నాలజీ సింప్లీ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. సో అనుకున్నారు ఇది యూజ్ అవుతుందని, బట్ అప్పుడు ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ కాలేదు. బట్ అఫ్ కోర్స్ టైమ్ హ్యాస్ పాస్డ్, తర్వాత టైం పాస్ అయిపోయింది అండ్ ద టెక్నాలజీ కాట్ దట్ ఐడియా అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వి మెన్షన్ దట్. సో కొన్ని ఇయర్స్ తర్వాత మనకు అవసరం వచ్చింది, దాన్ని యూజ్ చేసుకోవాల్సింది. సో మనం ఆ ఐడియాని ఫాలో అయినాం. So in 1999, Salesforce.com started delivering of applications to users using a simple website. So వాళ్ళు
అప్లికేషన్స్ ఒక యూజర్కి ఎట్లా కావాలంటే అట్లా అప్లికేషన్స్ని రెడీ చేసి వాళ్ళకి పంపించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉంది, దానికి ఒక అప్లికేషన్ ఒకరు తయారు చేయాలి జొమాటో అప్లికేషన్ని. సో ఈ సేల్స్ ఫోర్స్ వాళ్ళకి చెప్తే ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అప్లికేషన్ తయారు చేసి వాళ్ళకి ఆన్లైన్లో సెల్ చేసేవాళ్ళు అనమాట. సో ద అప్లికేషన్స్ వర్ డెలివర్డ్ టు ఎంటర్ప్రైజెస్ ఓవర్ ద ఇంటర్నెట్. మళ్ళీ డైరెక్ట్ కాదు, సో ఇంటర్నెట్ ద్వారా దాన్ని సెల్ చేసేవాళ్ళు. అండ్ దిస్ వే ద డ్రీమ్ ఆఫ్ ద కంప్యూటింగ్ సోల్డ్ యాజ్ యూటిలిటీ వర్ ట్రూ. సో అట్లా ఆ జాన్ అనుకున్న డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇన్ 2002 అమెజాన్ స్టార్టెడ్ Amazon Web Services, providing services like storage, computations and even human intelligence. సో అమెజాన్ కూడా స్టార్ట్ చేసింది ఎప్పుడు 2002లో అమెజాన్ వెబ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసింది. అప్పుడు వీళ్ళు ఏం సెల్ చేయడం స్టార్ట్ చేశారంటే స్టోరేజ్ అంటే డేటాబేసెస్, సర్వర్స్. సో అట్లా వాటిని సెల్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. కంప్యూటేషన్స్ అంటే ప్రాసెసర్స్ని అండ్ ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో హవెవర్ only starting with the launch of the Elastic Compute Cloud in 2006, a truly commercial service open to everybody existed. So దాని తర్వాత ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనేది 2006లో వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఇన్ 2009 గూగుల్ యాప్స్ ఆల్సో స్టార్టెడ్ టు ప్రొవైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో తర్వాత గూగుల్ యాప్స్ వాళ్ళు కూడా గూగుల్ కంపెనీ కూడా గూగుల్ యాప్స్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో of course all the big players are present in the cloud computing evaluation, and some were earlier, some were later. అందరు బిగ్ ప్లేయర్స్ అంటే గూగుల్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్నాయి, కాకపోతే ఒకరి ముందు ఒకరి తర్వాత అట్లా అందరూ వచ్చేసిండ్రు. ఇన్ 2009 మైక్రోసాఫ్ట్ లాంచ్డ్ విండోస్ అజ్యూర్. తర్వాత 2009లో ఏం చేసింది, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్ అజ్యూర్ని లాంచ్ చేసింది. అండ్ కంపెనీస్ లైక్ ఒరాకిల్ అండ్ హెచ్పి హ్యాస్ ఆల్ జాయిన్ ద గేమ్. సో తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ ఓన్ సర్వీసెస్ని స్టార్ట్ చేసేసారు. అండ్ దిస్ ప్రూవ్స్ దాట్ టుడే క్లౌడ్ కంప్యూటింగ్ హ్యాస్ బికమ్ మెయిన్ స్ట్రీమ్. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మెయిన్ స్ట్రీమ్ అని తెలుస్తుంది. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? The term cloud refers to a network or internet. క్లౌడ్ అంటే ఏంటిదంటే నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ అట. టర్మ్ క్లౌడ్ అనేది దేనికి రిఫర్ చేస్తుంది, నెట్వర్క్ లేదంటే ఇంటర్నెట్కి రిఫర్ చేస్తుందట. ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ దట్ యూజెస్ రిమోట్ సర్వర్స్ ఆన్ ద ఇంటర్నెట్ టు స్టోర్, మేనేజ్, యాక్సెస్ ద డేటా ఆన్లైన్ రాదర్ దాన్ లోకల్ డ్రైవ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్స్ ఎగ్జాంపుల్ కాకుండా మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కేసులో మనం గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తాం. సో దేంతో అప్లోడ్ చేస్తున్నాం, యూజింగ్ ఇంటర్నెట్. మనకు డేటా లేకుండా అప్లోడ్ అవుతుందా, అవ్వదు. సో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం మనం. క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇంటర్నెట్ కావాలి. సో ఇంటర్నెట్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, మనం మన పిక్చర్స్ అనేవి స్టోర్ చేస్తున్నాం గూగుల్ డ్రైవ్లో, అండ్ వీ కెన్ మేనేజ్. సో వాటిని మనం ఫోల్డర్ వైజ్గా మేనేజ్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు, అట్లా ఏదైనా చేయొచ్చు. కాబట్టి మేనేజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, యాక్సెస్ డేటా. సో మనం లోకల్ డ్రైవ్స్ అంటే మన అంతకుముందు ఏం చేస్తుండే, పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటుండే. సో అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం, యాక్సెస్ డేటా ఆన్లైన్. మనం ఆన్లైన్లో డేటా మొత్తం యూజ్ చేసుకుంటున్నాం. మన మొబైల్ నుంచి డ్రైవ్ యాక్సెస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ల్యాప్టాప్ నుంచి కూడా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో రాదర్ దాన్ లోకల్ డ్రైవ్స్, ద డేటా క్యాన్ బి ఎనీథింగ్ సచ్ as ఫైల్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఆడియో, వీడియో అండ్ మోర్. సో ఎట్లాంటి డేటానైనా కానీ మనం క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ there are the following operations that we can do using cloud computing. సో మనం ఈ కింద ఈ ఉన్న ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేయొచ్చు అంట క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసి. డెవలపింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్. సో ఒక క్లౌడ్లో మనం అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు అంట. అండ్ స్టోరేజ్, బ్యాకప్, రికవరీ, హోస్టింగ్, బ్లాగ్స్, వెబ్సైట్స్. అంటే బ్లాగ్స్ తెలుసు కదా, బ్లాగ్స్ అంటే లైక్ వెబ్సైట్స్ లాగానే, వెబ్సైట్స్, బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ మనం క్లౌడ్లో యూజ్ చేయొచ్చు. అండ్ డెలివరీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆన్ డిమాండ్. సో కావాల్సిన సాఫ్ట్వేర్ని మన డిమాండ్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. అనాలిసిస్ ఆఫ్ ద డేటాని అనలైజ్ చేయొచ్చు. స్ట్రీమింగ్ వీడియోస్ అండ్ ఆడియోస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, స్ట్రీమింగ్ వీడియోస్కి అయితే బెస్ట్ ఎగ్జాంపుల్
యూట్యూబ్. అండ్ ఆడియోస్కి అయితే అమెజాన్ ఆడియో ఉంది, ఆడిబుల్ ఉంది, ఇంకా కుకు ఎఫ్ఎం ఇట్లాంటివి, స్పాటిఫై మ్యూజిక్కి స్పాటిఫై. సో ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్ స్ట్రీమింగ్కి. అండ్ వై క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు? Small as well as large IT companies follow this traditional method to provide the IT infrastructure. So that means for any IT company we need a server room. That is a basic need of IT companies. అంతకుముందు ఎట్లుండే, క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు వాళ్ళందరూ ఒక సర్వర్ రూమ్ ఉంటుండే. ఒక కంపెనీ ఉంది అంటే అక్కడ సర్వర్ రూమ్ ఉండాలి, ఎందుకు? డేటాని మేనేజ్ చేయడం కోసం. అది పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా. సో ఇన్ దాట్ సర్వర్ రూమ్ there should be a database server. ఆ సర్వర్ రూమ్లో ఏమేమి ఉండాలి? ఫస్ట్ డేటాబేస్ సర్వర్ ఉండాలి, మెయిల్ సర్వర్ ఉండాలి, నెట్వర్కింగ్ సర్వర్ ఉండాలి, ఫైర్ వాల్స్ ఎందుకు? సెక్యూరిటీ కోసం ఫైర్ వాల్స్ ఉండాలి, రూటర్స్ ఉండాలి, డేటా కోసం మోడెమ్స్, స్విచెస్, అండ్ క్వరీ పర్ సెకండ్ మీన్స్ హౌ మచ్ క్వరీస్ ఆర్ లోడ్ విల్ బీ హ్యాండిల్డ్ బై ద సర్వర్. సో క్యూపీఎస్ హ్యాండిల్ చేయాలి అంటే మన సర్వర్ ఎంతవరకు బియర్ చేయగలదు అది. అండ్ కాన్ఫిగరబుల్ సిస్టమ్స్ ఉండాలి, హై నెట్ స్పీడ్ ఉండాలి, అండ్ ద మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయంటే వాటిని మేనేజ్ చేయడానికి ఇంజనీర్స్ కావాలి. సో టు ఎస్టాబ్లిష్ సచ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ మనీ. సో అట్లాంటివి చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వర్క్. సో టు ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ టు రెడ్యూస్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఇదంతా వర్క్ ఎందుకు మనకి అని క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సింప్లీ వచ్చేసింది. సో బిఫోర్ ఎట్లుండే ఇమేజెస్ చూడండి. ఫస్ట్ ఇట్లా ఇదొక సర్వర్ రూమ్ అనేది ఉండేది, దీంట్లో నెట్వర్కింగ్, మెయిల్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ అవన్నీ ఉంటుండే, వాటన్నిటిని హ్యాండిల్ చేయాలి. సో తర్వాత ఏమైంది? ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఓన్లీ స్టోరేజ్ సర్వర్స్, క్లౌడ్ నెట్వర్క్ సర్వీసెస్ ఇవన్నీ కూడా క్లౌడే చూసుకునేది. మనం ఏం చేయాలి? సింప్లీ యూజ్ చేసుకోవాలి, పే చేసి, అంతే. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్కి ఫస్ట్ అసలు ఏంటి, బేసిక్గా ఏముంటాయి, ఏం కావాలి అంటే, ఫస్ట్ స్టడీయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ వుడ్ హెల్ప్ యూ టు అడాప్షన్ అండ్ యూజ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రిన్సిపల్ తెలుసుకుంటే మనం దీనికి హ్యాబిచుయేట్ అవ్వచ్చు క్లౌడ్ కంప్యూటింగ్కి. దీస్ ప్రిన్సిపల్స్ అన్ఫోల్డ్ ఆపర్చునిటీస్ ఫర్ క్లౌడ్ కస్టమర్స్ టు మూవ్ దేర్ కంప్యూటింగ్ టు cloud and for a cloud vendor to deploy a successful cloud environment. ఈ క్లౌడ్ ప్రిన్సిపల్స్ ఏం చేస్తాయంటే ఒక కస్టమర్ని క్లౌడ్కి మూవ్ అవ్వడానికి ఎంకరేజ్ చేస్తాయి, క్లౌడ్ వెండర్కి సక్సెస్ఫుల్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అంట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ NIST stated that cloud computing offers worldwide and on-demanded access to computing resources. ఫస్ట్ క్లౌడ్ అనేది అంట వరల్డ్ వైడ్ వెబ్లో ఆఫర్స్, వరల్డ్ వైడ్ అంటే ప్రపంచం మొత్తంలో మనకి, అండ్ ఆన్ డిమాండ్ యాక్సెస్ అంటే మనకి యూజ్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అట్లా ఆన్ డిమాండ్ ఉన్నప్పుడు యూజ్ చేసుకునేలాగా యాక్సెస్ ఉంటుంది. అండ్ టు కంప్యూటింగ్ రిసోర్సెస్ దట్ క్యాన్ బి కాన్ఫిగర్డ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్స్ డిమాండ్. సో కస్టమర్ డిమాండ్ ప్రకారమే వాళ్ళు రిసోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు, అంటే రెంట్ తీసుకోవచ్చు, అండ్ తర్వాత వాటిని యూజ్ చేసుకోవచ్చు. And NIST has also introduced, NIST అనుకుంటా ఇక్కడ, National Institute of Standards and Technology has also introduced 543 principles of cloud computing. 543 అనే ప్రిన్సిపల్స్ ఉన్నాయట, which include 5 characteristics features of the cloud computing and 4 deployment models and 3 services. సో ఏంటి ఇక్కడ 543 అంటే 5 ఏమో క్యారెక్టరిస్టిక్స్ అంటే 5 గుణగణాలు అన్నమాట, 5 క్లౌడ్ కంప్యూటింగ్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ 4 ఏంటి, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఎన్ని మోడల్స్ ఆఫ్ క్లౌడ్ ఉన్నాయని. నెక్స్ట్ 3 ఏంటి, సర్వీసెస్, అవి ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, మెయిన్గా ఏ సర్వీసెస్ ఉన్నాయని అని చెప్పేవి ఈ 3 అనేది. సో నెక్స్ట్ 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ features ఏంటి, the essential characteristics of the cloud computing define the features that are important for a successful cloud computing. అంటే ఒక సక్సెస్ఫుల్ క్లౌడ్ కంప్యూటింగ్ రావాలి అంటే ఈ ఫీచర్స్ ఉండాలి. ఇఫ్ ఎనీ ఫీచర్ అమాంగ్ ద defining one is missing, then fortunately it is not a cloud computing. ఈ ఫీచర్స్లో ఏ ఒక్కటి లేకపోయినా అది క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వదు.
First ఏంటి ఆన్ డిమాండ్ సర్వీస్. ద కస్టమర్ కెన్ సెల్ఫ్ ప్రొవిజన్ ద కంప్యూటింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ సర్వర్ టైమ్, స్టోరేజ్, నెట్వర్క్, అప్లికేషన్ అకార్డింగ్ టు హీస్ డిమాండ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్, దట్ ఈస్ క్లౌడ్ సర్వర్ ప్రొవైడర్. అంటే ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక మనిషి మధ్యలో ఎక్స్టర్నల్గా వర్క్ చేయాల్సింది ఏం లేకుండా ఇక్కడ వర్క్ అయిపోతుంది. ఏం జరుగుతుంది, కస్టమర్ తనకు కావాల్సిన స్టోరేజ్ కానీ టైం కానీ సర్వర్ టైం కానీ స్టోరేజ్ కానీ నెట్వర్క్ని కానీ అకార్డింగ్ టు హీస్ డిమాండ్ తను చూస్ చేసుకోవచ్చు పే చేసి. అట్లా ఆన్ డిమాండ్ ప్రకారం చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్రాడ్ network access. The computing resources are available over the network and they can be accessed using heterogeneous client platforms such as mobile, laptop, desktop, PDS, etc. సో ఈ క్లౌడ్లో ఉన్న వాటిని ఎట్లా అయినా యాక్సెస్ చేయొచ్చు, మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, పీడిఏ, ఇట్లా దేంతో అయినా. అండ్ ద బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ మీన్స్ క్లౌడ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్వర్క్. ఇంటర్నెట్ అంటే క్లౌడ్ నెట్వర్క్, ఇంటర్నెట్ ఉన్నప్పుడు, డేటా ఉన్నప్పుడు మాత్రమే మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ దిస్ మీన్స్ దాట్ ఇట్ క్యాన్ బి యూస్డ్ త్రూ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అండ్ ట్యాబ్లెట్స్. అంటే వీటన్నిటికీ మనం నెట్ కనెక్ట్ చేయొచ్చు కదా, సో అందువల్ల వీటన్నిటి ద్వారా మనం నెట్ని యాక్సెస్ చేయొచ్చు, క్లౌడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో మీన్స్ దాట్ there is more flexibility for people to be able to work from the different places, not needing to go for a certain place, working at home. సో అంటే దీన్ని బట్టి చూస్తే క్లౌడ్తో వర్క్ చేసినప్పుడు మనం ఎక్కడుండైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్ అంటే మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో మొబైల్లో వర్క్ చేసుకోవచ్చు మనం ట్రావెల్ చేసేటప్పుడు, అట్లనే మనం ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ డెస్క్టాప్స్ అంటే ఒకటే ప్లేస్లో ఉంటాం కాబట్టి అట్లా ఏ డివైస్తోనైనా వర్క్ చేసుకుంటూ ఎక్కడైనా చేసుకునేలాగా బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అనేది పాసిబుల్ క్లౌడ్ కంప్యూటింగ్లో. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రిసోర్స్ పూలింగ్. ద కంప్యూటింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, నెట్వర్క్ ఎక్సెట్రా ఆల్ పూల్డ్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ మల్టిపుల్ కస్టమర్స్. సో చాలా కస్టమర్స్కి మనం అంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. సో దానికోసం మనం కొందరికి స్టోరేజ్ కావాలి, కొందరికి ప్రాసెసింగ్ కావాలి, కొందరికి నెట్వర్క్ కావాలి. సో అట్లా అందరూ కస్టమర్స్ని డీల్ చేయాలి కాబట్టి ఈ 3 రిసోర్సెస్ అనేవి ఇంపార్టెంట్. ఫర్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ అడాప్ట్స్ ద మల్టీ టెనెంట్ మోడల్ వేర్ ద కంప్యూటింగ్ రిసోర్సెస్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ డైనమికలీ అసైన్ టు ద కస్టమర్ ఆన్ దేర్ డిమాండ్. సో ఇక్కడ మల్టీ టెనెంట్ మోడల్ యూజ్ చేస్తాం. For this adapts multi-tenant model అంటే చాలా కస్టమర్స్ ఎట్ ఏ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద కస్టమర్ ఈజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ద ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. ఇంతకుముందు చెప్పినలాగా మన డేటా ఎక్కడుందో మనకే తెలియదు, బట్ వీ కెన్ యూజ్ దిస్. అండ్ హవెవర్ ఎట్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ద అబ్స్ట్రాక్షన్ అంటే హైడ్ అన్నమాట. హైడ్ అయిపోతాయి మన డీటెయిల్స్ అన్నీ, అసలు ఎక్కడుందో కూడా మనకు తెలియదు మన డేటా, బట్ వీ కెన్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ద లొకేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ క్యాన్ బి స్పెసిఫైడ్. Resource pooling is when the cloud provider pools all of their computing resources together. సో తనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ తను తీసుకోవచ్చు, అది రిసోర్స్ పూలింగ్. ద రిసోర్సెస్ కెన్ దెన్ బి యూస్డ్ టు సర్వ్ మల్టిపుల్ కస్టమర్స్. అంటే ఈ రిసోర్సెస్ మోర్ దాన్ 1 కస్టమర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ త్రూ యూజింగ్ ఎ మల్టీ టెనెంట్ మోడల్, దిస్ మీన్స్ దట్ అకార్డింగ్ టు ద కన్స్యూమర్ డిమాండ్, ఫిజికల్ అండ్ వర్చువల్ రిసోర్సెస్ క్యాన్ బి డైనమికల్లీ అలొకేటెడ్ అండ్ రీఅలొకేటెడ్. సో ఇట్లా ఫిజికల్ ఈ రిసోర్సెస్ అంటే ఏంటి, హార్డ్వేర్. అండ్ వర్చువల్ రిసోర్సెస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్. సో ఇట్లా సో మనం ఇక్కడ దిస్ మీన్స్ దట్ అకార్డింగ్ టు కస్టమర్ డిమాండ్, ఫిజికల్ అండ్ వర్చువల్ అంటే సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా అకార్డింగ్ టు అవర్ నీడ్ మనం అలొకేట్ చేయొచ్చు, రీఅలొకేట్ చేయొచ్చు. అంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు అవసరం లేదని క్లౌడ్ ప్రొవైడర్కి చెప్తే దానికి అక్కడ నుంచి పేమెంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రిసోర్సెస్ దట్ క్యాన్ బి పూల్డ్ ఆర్ మెమరీ, నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అండ్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్. సో ఈ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మెమరీ అంటే మనం స్టోరేజ్ డేటాబేసెస్ యూజ్ చేసుకుంటాం. సో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అంటే నెట్వర్క్ రిలేటెడ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ ప్రాసెసింగ్కి ఏముంటాయి, ప్రాసెసర్స్. అండ్ స్టోరేజ్
memory storage rendu equal, and rapid elasticity. For cloud customer, the computing resources often appear to be unlimited. అంటే మనకు కావాల్సినంత రిసోర్సెస్ వాడుకోవచ్చు, జస్ట్ పే చేస్తే సరిపోతుంది, వాడుకోవచ్చు. ఎందుకంటే క్లౌడ్లో అన్ని రిసోర్సెస్ ఉంటాయి. అంటే ఎకర్స్లోనే క్లౌడ్ ఉంటుంది. అంటే ఎన్ని రిసోర్సెస్ ఉంటాయి అందులో అంటే మన యూస్కి తగ్గట్టు పెంచుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇట్ ఈస్ బికాస్ ద క్లౌడ్ రిసోర్సెస్ క్యాన్ బి ర్యాపిడ్లీ అండ్ elastically provisioned on meets customer demand, and the resources can be rapidly released to scale in. సో మనకు కావాల్సినన్ని యూజ్ చేసుకోవచ్చు, అవసరం అయిపోయిన తర్వాత వాటిని లీవ్ చేయొచ్చు. అండ్ ద ఎలాస్టిసిటీ మీన్స్ దాట్ ద ప్రొవైడర్స్ కెన్ స్కేల్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ టు రీచ్ ద డిమాండ్ నీడెడ్ బై కస్టమర్స్. ఎలాస్టిసిటీ అని ఎందుకు అన్నామంటే ఇన్వర్డ్ అవుట్వర్డ్. మనకి ఎలాస్టిసిటీ అంటే తెలిసిపోతుంది, మనం లాగినప్పుడు ఎక్కువగా అంటే సైజ్ ఎక్కువ అవుతుంది అండ్ వదిలేస్తే తక్కువ అయిపోతుంది. సో అట్లా అవుట్వర్డ్ ఇన్వర్డ్ అంటే ఎక్కువ రిసోర్సెస్ యూజ్ చేయొచ్చు అండ్ మళ్ళీ తర్వాత మనకి అవసరం లేనప్పుడు వాటిని రిలీజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ దిస్ మీన్స్ ఇట్ అపియర్స్ లైక్ దాట్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్ టు బి ఏబుల్ టు రీచ్ ఎనీ క్వాంటిటీ ఎట్ ఎనీ టైమ్. సో మనకి ఏ టైంలో అంటే ఆ టైంలో ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఆర్ a number of customers who wants to use the service of a cloud at once, this should be detected and more services or servers are available, and if less want to be use it, then should be less servers. So అంటే ఒకవేళ మన రిజల్ట్ టైంలో అయితే ఎక్కువ యూజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎక్కువ సర్వర్స్ యూజ్ చేస్తారు. సో రిమైనింగ్ టైంలో అంత అవసరం లేదు కాబట్టి ఓన్లీ వన్ సర్వర్ అట్లా యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ fifth principle is characteristic is measured service. The computing resources used by the customers can be monitored and controlled by implementing the meter at some level of abstraction depending on the type of the service. సో మనం ఎంత యూజ్ చేసుకుంటున్నాం, ఏ డివైస్ని, ఏ రిసోర్స్ని అనేది కూడా ప్రతిదీ ట్రాక్ అవుతుంది అనమాట. సో ట్రాక్ అయిన ప్రతిదానికి మనం పే చేయాలి. సో మెజర్డ్ సర్వీస్ కొలిసి ఇవ్వడం అన్నమాట. మెజర్డ్ సర్వీస్ అంటే ఎంత యూజ్ చేసుకుంటే అంత పే చేయాలి. సో మెజర్డ్ సర్వీస్ మీన్స్ దాట్ ద కస్టమర్స్ ఓన్లీ పే ఫర్ ద అమౌంట్ దే ఆర్ యూజింగ్. సో వాళ్ళు ఎంత పే చేస్తారు, ఎంత యూజ్ చేసుకుంటే అంతే పే చేస్తారు. సో వెదర్ బై యూజర్ ఆర్ బై ద రేట్ పర్ అవర్. సో ఒక యూజర్కి ఇంత అని మాట్లాడుకుంటారు, లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒకవేళ క్లౌడ్ యూజ్ చేస్తారు అనుకోండి. సో అందులో ఎంత ఒక యూజర్కి ఎంత పే చేయాలి అని వాళ్ళు అడిగితే, క్లౌడ్ వాళ్ళు అడిగితే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అంత పే చేయాలి. సో ఒకవేళ అట్లా కాకుండా ఒక యూజర్ ఒక గంటకి ఎంత యూజ్, లేకపోతే ఈ అప్లికేషన్ మొత్తం ఒక గంటకి ఇంత అని వాళ్ళు ఫస్ట్ సెటిల్మెంట్ మాట్లాడుకుంటే అట్లా పే చేయాలి. సో అకార్డింగ్ టు ఎట్లా మెజర్ చేస్తుంది ఆ సర్వీస్ని అనే దాన్ని బట్టి వాళ్ళు మెజర్ చేసి దాన్ని ట్రాక్ చేసుకొని వాళ్ళు పే చేయాలి. అండ్ దిస్ క్యాన్ బి డన్ ఫర్ సర్వీస్ బేస్డ్ ఆన్ యాక్టివ్ అకౌంట్ యూజర్స్. సో యాక్టివ్గా ఎన్ని అకౌంట్స్ ఉంటే వాటికే పే చేయాలి. అండ్ బ్యాండ్ విత్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్. అండ్ దిస్ మీన్స్ దాట్ ద కన్స్యూమర్ ఈజ్ ఓన్లీ పేయింగ్ ఫర్ వాట్ దే యూజ్ అండ్ దాట్ ద అప్లికేషన్ యూసేజ్ క్యాన్ బి మానిటర్డ్ అండ్ కంట్రోల్డ్. సో అంటే అప్లికేషన్ ఎంత వాడితే అంతే మనం పే చేయాలి. సో ఇట్ ఆల్సో షోస్ ఏ ట్రాన్స్పరెన్సీ ఫర్ ద consumer and provider of how the application is being utilized. సో ఇట్లా చేయడం వల్ల ఒక క్లారిటీ ఉంటుంది, కస్టమర్కి క్లారిటీ ఉంటుంది, కన్స్యూమర్కి క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. సో ఫస్ట్ డిప్లాయ్మెంట్ మోడల్ అంటే ఏంటంటే, యాజ్ ద నేమ్ సజెస్ట్ దాట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ ఎగ్జిబిట్స్ ద మెథడ్ ఇన్ విచ్ the computing resources are acquired at the location and provisioned to the customers. Deploying cloud computing can be categorized into 4 different types. అంటే మన రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ అన్నమాట. సో దాన్ని 4 టైప్స్ కేటగరైజ్ చేసిండ్రు. దాంట్లో ఫస్ట్ ఏంటి, ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ద ప్రైవేట్ క్లౌడ్ క్యాన్ బి రన్, ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఆర్గనైజేషన్. సో ఒక ప్రైవేట్ క్లౌడ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఓన్ చేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ క్లౌడ్ ఉంది, దాంట్లో వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ అనేది కూడా ఒకటి
వాళ్ళ దగ్గర ఒక ఆఫర్ ఉంది, ప్రైవేట్ క్లౌడ్ అనేది కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు అనుకోండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, ఒకవేళ విప్రో అనే ఒక కంపెనీకి ప్రైవేట్ క్లౌడ్ కావాలి అంటే ఆ ఆర్గనైజేషన్కి వీళ్ళు ఓన్ చేసేస్తారు క్లౌడ్ని. చేసి ఏం చేస్తారు, ఏ థర్డ్ పార్టీ ఆర్ ఏ కాంబినేషన్ ద క్లౌడ్ క్యాన్ బి ఎగ్జిస్ట్ ఆన్ ఆఫ్ ప్రెమిసెస్. అంటే ఈ విప్రో దగ్గరనే తీసుకెళ్ళి ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టడం కానీ చేస్తారు, లేదంటే వేరే ప్లేస్లోనైనా ఉంటుంది. బట్ అది ఓన్లీ ఆ విప్రో కంపెనీకి మాత్రమే సొంతం. సో అందుకని అది ప్రైవేట్ క్లౌడ్ యాజ్ ద నేమ్ సజెస్ట్. అండ్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మీన్ టు బి యూస్డ్ ఎక్స్క్లూజివ్లీ బై అ సింగిల్ ఆర్గనైజేషన్. సో అదొకటే యూజ్ చేసుకోగలుగుతుంది అండ్ విత్ నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో కస్టమర్ విప్రో బట్ కన్జ్యూమర్స్ చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ తీసుకుంటే వాళ్ళు ఒక ప్రైవేట్ క్లౌడ్ కావాలంటే ఆ ప్రైవేట్ క్లౌడ్ ఓన్లీ ఫ్లిప్కార్ట్కే సొంతం. బట్ మన కన్జ్యూమర్స్ ఎంతమంది అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ వాడే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నా పర్లేదు, బట్ దాన్ని హ్యాండిల్ చేసేది ఏంటి, ప్రైవేట్ క్లౌడ్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్రైవేట్ క్లౌడ్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, the public cloud can be run, owned and managed by a business. So ఇది ఆర్గనైజేషన్ కి రిలేటెడ్ కాదు, బిజినెస్ అండ్ అకాడమిక్ ఆర్గనైజేషన్, ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ కాంబినేషన్. సో దీన్ని ఎవరైనా మేనేజ్ చేయొచ్చు, ఇది ఎవరైనా రన్ చేయొచ్చు, ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు. ఏదైనా బిజినెస్ కానీ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరికైనా సొంతం. సో ద క్లౌడ్ కెన్ ఎగ్జిస్ట్ ఆన్ అండ్ ఆఫ్ ప్రెమిసెస్. అంటే ఈ క్లౌడ్ కూడా మన దగ్గరనే ఉండొచ్చు క్లౌడ్, లేకపోతే వేరే దగ్గర కూడా ఉండొచ్చు. ద క్లౌడ్ ఈజ్ మీడ్ ఫర్ జనరల్ పబ్లిక్ టు యూజ్ త్రూ ఏ సెల్ఫ్ సర్వీస్. సో ఈ జనరల్ పబ్లిక్, ఈ ఆర్గనైజేషన్స్ కాకుండా మనం యూజ్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్, లేకపోతే ఇదేంటి మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, ఇట్లాంటివి ఫ్రీ ఉంటాయి కదా, ఇవేంటి ఫ్రీగా ఉంటాయి కొంచెం స్పేస్ వరకు, ఇట్లాంటివన్నీ పబ్లిక్ క్లౌడ్ కిందికి వస్తాయి. So an example of the public cloud is Windows Azure Service Platform. Windows Azure అనేది one of the examples for public cloud. And next one is community cloud. Community cloud అంటే ఏంటి, it can be run, owned and managed by one or more organizations in the community. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అండ్ మీషో, లేకపోతే మింత్రా, ఇంకా అజియో, ఇట్లా రెండు కంపెనీస్, లేకపోతే ఈ షాపింగ్ సంబంధించిన ఈ 4 కంపెనీస్ అన్నీ కలిపి ఏం చేస్తాయి, ఒక సింగిల్ ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. బట్ ఎవరి ప్రొటెక్షన్ అంటే ఎవరి సెక్యూరిటీ వాళ్ళకే ఉంటుంది. కాకపోతే వీళ్ళు 4 మెంబర్స్ కలిసి, 4 ఆర్గనైజేషన్స్ కలిసి ఒకటే ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని కమ్యూనిటీ క్లౌడ్ అంటాం. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ ద పీపుల్ కదా. సో అట్లా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ద క్లౌడ్ కెన్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఆఫ్ ప్రెమిసెస్. ఆన్ అయిన ఉండొచ్చు, ఆఫ్ అయిన ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, లేకపోతే వేరే దగ్గర ఉండొచ్చు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ మీన్ టు బి యూజ్డ్ స్పెసిఫికల్లీ by a community of the organizations that have common concerns. సో వాళ్ళ కామన్ కన్సర్న్స్ ఉండాలి. ఎందుకంటే ఒకరికి ఎక్కువ సెక్యూరిటీ కావాలి, కొందరికి తక్కువ సెక్యూరిటీ కావాలి, కొందరికి ఎక్కువ రిక్వైర్మెంట్స్ కావాలంటే కుదరదు. సో వాళ్ళందరికీ సేమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దిస్ మీన్స్ దాట్ దెర్ ఇస్ అ లెస్ కాస్ట్ ఫర్ ఈచ్ ఆర్గనైజేషన్. సో ఇట్లా అందరూ కామన్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కాస్ట్ ఇంకా తగ్గించవచ్చు. Then if they were using a public cloud, as an example of the community cloud is a cloud within a healthcare center. So example healthcare centers lo vaadeti anta. And hybrid cloud ante enti, a hybrid cloud is a confirmation of the 2 or more distinct cloud infrastructures. Ante private public ఇవి రెండు కలిపితే ఒక, అంటే హైబ్రిడ్ అంటేనే ఉంది నేమ్లో ఉన్నట్టు, పబ్లిక్ ప్రైవేట్ క్లౌడ్స్ అయినా కలపచ్చు, పబ్లిక్ కమ్యూనిటీ అయినా కలపచ్చు, పబ్లిక్ ప్రైవేట్ కమ్యూనిటీ, ఈ 3 కూడా కలపచ్చు. సో వాటిని కంబైన్ చేయడం వల్ల వచ్చిన క్లౌడే హైబ్రిడ్ క్లౌడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, దాంట్లో వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ నేమ్ అనేది కాన్ఫిడెన్షియల్ కాదు, బట్
ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ అండ్ పాన్ నెంబర్, ఇట్లాంటివన్నీ కాన్ఫిడెన్షియల్. ఆ నేమ్స్ అనేవి అంత కాన్ఫిడెన్షియల్ కాదు కాబట్టి దాన్ని పబ్లిక్ క్లౌడ్లో స్టోర్ చేసుకుంటారు. సో ప్రైవేట్ క్లౌడ్లో ఏముండాలి, ఎంప్లాయీ రిలేటెడ్ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, సో ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటారు. సో కాన్ఫిడెన్షియల్స్ అని ప్రైవేట్లో అవసరం లేని అంటే నార్మల్ యూజెస్ అన్ని పబ్లిక్ క్లౌడ్లో. సో అట్లా యూజ్ చేసుకోవడం వల్ల మనం క్లౌడ్ ఖర్చు తగ్గించవచ్చు. సో ద క్లౌడ్స్ రిమైన్ యూనిక్ ఎంటిటీస్ బట్ ఆర్ బౌండ్ టుగెదర్ బై కన్సిడరైజ్డ్ ఆర్ proprietary technology and that enabled data and application portability. And this means that organizations will get the benefits from the different models. So organizations different models nunchi inspire avvachu. And all examples of the hybrid cloud is, so an example ఏంటిదంటే ఈ హైబ్రిడ్ క్లౌడ్కి అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంట. సో వీఆర్ గోయింగ్ టు సర్వీస్ ఆఫరింగ్ మోడల్స్ నౌ. సో 5, 4, 3లో 5 అయిపోయింది, 4 అయిపోయింది, ఇది 3 అంటే ఏంటిది, 3 మోడల్స్ ఉన్నాయి కదా క్లౌడ్లో. అవి ఏంటి, సాస్, పాస్, అయాస్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ 3 kind of services to its end users which will be discussing in the section. ఎండ్ యూజర్ అంటే ఏంటిదంటే అన్నీ రెడీ అయిన తర్వాత యూజ్ చేసుకునే వాళ్ళు ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ అంటే వాళ్ళు. అండ్ ఫస్ట్ ఏంటి సాస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటంటే హియర్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫర్ హీస్ కస్టమర్ టు యూజ్ అప్లికేషన్స్ రన్నింగ్ ఆన్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ బేసిస్. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రకారం, అంటే ఇప్పుడు నార్మల్గా మనం అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేసుకున్నట్టు క్లౌడ్లో కూడా అట్లనే రిసోర్సెస్కి సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేసుకుంటాం. సో ఆ సబ్స్క్రిప్షన్ ప్రకారం ఈ మోడల్స్ యూజ్ చేసుకోవడం ఉంటుంది అన్నమాట కస్టమర్స్. దాంట్లో ఏంటి, విత్ దిస్ క్యాపబిలిటీ ద సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫర్ సర్వీస్, స్టోరేజ్, నెట్వర్క్, వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, రన్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ సాఫ్ట్వేర్. అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మొబైల్లో ఎట్లా అంటే ఒకవేళ మనం గూగుల్ యాప్ వాడదాం అనుకుంటే మనం దాన్ని ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి మొబైల్కి కావాల్సిన ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, దాంట్లో గూగుల్ అప్లికేషన్, ఇవి 3 మనకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుందంట. సో అట్లాంటి వాటిని మనం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటిది, మొబైల్ వాళ్ళే ఇస్తారు, మొబైల్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళే ఇస్తారు, అండ్ మనకి గూగుల్ యాప్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మనం ఏం చేయాలి, సింప్లీ యూజ్ చేసుకోవాలి. దీన్ని సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటాం. సో ద యూజర్ కెన్ యాక్సెస్ క్లౌడ్ అప్లికేషన్స్ ఆన్ ఆర్ ఆఫ్ ప్రిమిసెస్. ద కస్టమర్ డస్ నాట్ have to worry about the maintenance and updates as it is the responsibility of the service provider. మనం అప్డేషన్స్ గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు, క్లౌడే ఆటోమేటిక్గా దాన్ని అప్డేట్ చేస్తుంది. ద కస్టమర్ కెన్ స్కేల్ అప్ ఆర్ స్కేల్ ఇన్ ద ఆఫర్డ్ సర్వీస్ డిపెండింగ్ ఆన్ హీస్ డిమాండ్. సో కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు గూగుల్ యాప్, లేకపోతే డిజేబుల్ చేసుకోవచ్చు. సో అట్లనే మనం ఈ కావాల్సిన రిసోర్స్ని స్కేల్ అప్, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ద మోస్ట్ popular examples of the SaaS are Google Dropbox, Microsoft OneDrive and Slack. మనకి చాలా బాగా తెలిసినది మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ వాట్ SaaS. వన్ డ్రైవ్లో చూడండి, మనం దాన్ని ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని మొబైల్స్లో ఆల్రెడీ వస్తుంది. లేకపోతే మనం దీన్ని వెబ్లో కూడా వాడుకోవచ్చు. మనం క్రోమ్లో మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అని టైప్ చేసి మన గూగుల్లో టైప్ చేసి మన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ మనం ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లా మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు, బట్ డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే ప్లాట్ఫామ్ అంటే ఏం యూజ్ చేస్తాం, కంప్యూటర్ నాలెడ్జ్లో టర్మినాలజీలో ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్. సో చూద్దాం. హియర్ the cloud service providers along with the infrastructure offer runtime environment to its consumers which leverage the web-based development and the deployment of the software and or application. అంటే మన మొబైల్ మనం కొనుక్కోవాలి, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ నో అంటే మనం మొబైల్ వాళ్ళే ఇస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళే ఇస్తారు, కానీ అప్లికేషన్స్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ అనేది మన మొబైల్లో రాదు, మనమే డెవలప్ చేసుకోవాలి. అట్లా
platform as a service ante. The platform as a service customer do not have to manage or control the cloud infrastructure. Mobile hardware gurinchi manaku avasaram ledu. So through they have full control over the deployed software. The most popular platform as a service are Google App Engine, Windows Azure, Heroku. So ivi rendu examples anta. And next, IaaS, infrastructure as a service. Here the cloud service providers offer server, storage, network services through the virtualization to its end user. And the infrastructure as a service lo manaki em ostadi, serverlu, storages kodan, databaseలు, network services అంటే నెట్వర్క్ రిలేటెడ్ ఏమైనా రిసోర్సెస్ ఉంటే అవి, వర్చువలైజేషన్ కి రిలేటెడ్ ఇవన్నీ జస్ట్ ఓన్లీ హార్డ్వేర్ వస్తుంది అనమాట. ఐఆర్స్ అంటే మొబైల్ ఇస్తారు మనకి, దాంట్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ మనమే తయారు చేసుకోవాలి, అప్లికేషన్స్ మనమే ప్రోగ్రామ్ చేసుకోవాలి. సో అట్లా ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారనమాట. అండ్ ద కన్స్యూమర్ can access these virtualized computing resources over the network. The IaaS customers does not have to manage or control the cloud infrastructure. Through the customer has a control over the runtime environment. సో వాళ్ళకి హార్డ్వేర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు, అదంతా క్లౌడ్ వాళ్ళే చూసుకుంటారు, క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు. అండ్ నెక్స్ట్, మిడిల్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ డిప్లాయిడ్ అప్లికేషన్స్. ద మోస్ట్ పాపులర్ IaaS సర్వీస్ ఆర్ ద గూగుల్ కంప్యూట్ ఇంజిన్, Rackspace and Amazon Web Services. So ఇవి 3 ఎగ్జాంపుల్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్ ఫర్ IaaS. సో ఈ 3 మీకు బాగా గుర్తుండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో IaaS అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆకలి అవుతుంది, మనం ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం ఫుడ్. సో సాస్లో ఏం జరుగుతుంది, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే వాళ్ళే కుక్ చేసి వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇస్తారు, జస్ట్ మనం తినాలి. అది సాస్లో జరుగుతుంది. అంటే ఫుడ్ వాళ్ళ రెస్టారెంట్లో కుక్ చేసి మనం జస్ట్ ఆర్డర్ పెట్టాలి, మనకి ఇంటికి వస్తుంది. అది సాస్ అనమాట. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏం చేయాలి, మనకు ఆకలి అయితే మనం రెస్టారెంట్కి వెళ్ళాలి, వాళ్ళు ఫుడ్ కుక్ చేసి మనకి ఇస్తారు, మనం తింటాం. సో అది పాస్. ఐఆర్స్ ఏంటిది, ఐఆర్స్ అంటే మనమే ఆకలి అయితే రెస్టారెంట్కి వెళ్ళి మనమే అక్కడ కుక్ చేసుకొని మనమే తినాలి. సో అది జస్ట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ మనకి స్టవ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే మనం కుక్ చేసుకోవాలి, అది ఐఆర్స్. పాస్లో ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే మనకి వాళ్ళు మనం అక్కడికి వెళ్తే వాళ్ళు కుక్ చేసి వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకొని, అంటే వాళ్ళ వెజిటేబుల్స్, వాళ్ళ స్టవ్ అంతా వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు కుక్ చేసి మనకి ఇస్తారు, జస్ట్ మనం అక్కడికి వెళ్ళాలి. సో అది పాస్. సో సాస్లో ఏంటిది అంటే వాళ్ళే కుక్ చేసి వాళ్ళే తీసుకొచ్చి మనకి డెలివరీ చేసి వెళ్తారు. సో అది సాస్. సో ఈజీ ఎగ్జాంపుల్ అని ఇది చెప్పాను. సో డోంట్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఎగ్జామ్, అండ్ ఇది ఈజీ రిమెంబర్ ఉండాలి అని చెప్పా మీకు. అండ్ that's it for this video. If you like the video, please like, share and subscribe to Day Before JNTU Exam. Bye bye.